అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నిన్నటి దినం ఒక వ్యక్తి అంటే క్రికెట్ బుక్కి నెత్తి మీద రూపాయి పెడితే ఆ 40 పైసలకు కూడా పనికిరాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసు, ఒక క్రికెట్ బుక్కి. అతను నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆ ప్రెస్ మీట్కు ఖండిస్తూ నేను కౌంటర్ వేయాలనుకున్నాను. మా చంద్రబాబు నాయుడు గారి మీద, మా పెద్దన్న వరదరాజు గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, మా ముక్తారన్న మీద ఇచ్చారు. నీకు నిదానంగా అన్ని దానికి సమాధానం చెప్తా. అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. ఒకటేసారి మీరు చెప్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ 1 చెప్తానా. చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్ వచ్చినాక ఏం పథకాలు చేశారు, ఏం చేశారు అని అన్నాం. దానికి మీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 2,000 రూపాయలు ఉండే పింఛన్ 3,000 చేస్తానని చెప్పాడు. ఒకసారి చేశాడా? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చేశాడు. అప్పుడు 250, అప్పుడు 250. మా చంద్రబాబు చేశారు, ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, 3 నెలలది కలిపి ఒకటేసారి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. గడిచిన మీ ప్రభుత్వం టైంలో ఉండే లెక్క కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఇంకోటి, గతంలో పింఛను ఏ నెల పింఛను ఆ నెలనే తీసుకోవాలి. ఎవరైనా కానీ ముస్లింగా ఏదైనా హాస్పిటల్ పోవడమో, మంచో పెళ్ళో పేరెంటమో ఒక సావో పోతే ఆ నెల పింఛన్లే, ఆ నెల అంతే. కానీ ఇప్పుడు ఆ పద్ధతి ఉందా? లేదు. 3 నెలల వరకు తీసుకోకుండా 3 నెలలది ఒకటేసారి 4,000 ఎంత మొత్తం 12,000 రూపాయలు ఒకటేసారి ఇస్తున్నారు. ఆ సౌకర్యం కలిగించారు. గతంలో ఎవరైనా ముసలోళ్ళు కానీ వాళ్ళు పింఛన్ తీసుకుంటుంటారు, చచ్చిపోతారు, వాళ్ళ భర్త చనిపోతే భార్యకు పింఛన్ రావాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు అట్లా లేదు. భర్త చనిపోతే వెంటనే 1 నెలకే 15 రోజులు 20 రోజులు నెల లోపల వాళ్ళకు పింఛన్ శాంక్షన్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ కూడా పెట్టినాం. మీ గవర్నమెంట్ అది లేదు. పోతే పింఛన్ అంతే, మర్చిపోవాల్సిందే అది. ఇంకోటి, అమ్మఒడి అన్నారు. ఇదే దేవుగుడికి వచ్చారు. మీ మాజీ ముఖ్యమంత్రి భార్య భారతమ్మ గారు వచ్చి దేవుగుడిలో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా మీరు? ఇంటికి ఒకరికి ఇచ్చారు. అది కూడా అయింది. మళ్ళీ కరెంటు 200 యూనిట్లు కాలింది, 300 యూనిట్లు కాలిందని ఆంక్షలు పెట్టి కట్ చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక తల్లికి దీవెనని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. పథకాలు ఏమో కాలేదు అంటే నువ్వు ఊళ్ళో ఉంటాయి కదా, నువ్వు క్రికెట్ రాసుకునేదానికి బయట ఊళ్ళోనే తిరుగుతున్నావు. గతంలో ఏం చేసినావు నువ్వు? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దర్జాగా ఆఫీస్ రూమ్ పెట్టి ఏసీ పెట్టి పక్క రాసినావు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్దన ఎండబడతారు. క్రికెట్ మట్కా గిట్కా అందరికీ ఊరమ్మడి తరుముతారు అందరికీ. ఆ గాల్లో పోయినావు నువ్వు కూడా. నువ్వు ఊళ్ళో ఉంటే మంచి చెడ్డ తెలుస్తావు. నువ్వు ఊళ్ళో ఉంటే కదా నువ్వు బుక్కి రాసుకున్నాను తిరుగుతున్నావు. ఏమి ఇంకొకటి, ఫ్రీ బస్ చూడుబో, ఏ బస్సులో కూడా ఫ్రీ బస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేసు ఫ్రీ బస్సు అడుగు, ఏమాక మీరు ఏమైనా లెక్క కడతారా, ఫ్రీ తిరుగుతున్నా అడిగితే చెప్తారు. అవన్నీ నీకేం తెలుస్తే కదా, నువ్వు ఊళ్ళో తెలుస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు భూస్వాములు అన్నీ ఉండొచ్చు, మేము కాదనడంలే. నాకు తెలిసిన సమాచారం ఏమంటే 1994-95 సంవత్సరంలో ఆ కాలంలో కామిశెట్టి సుబ్బారావు గారు చైర్మన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వరదరాజు రెడ్డి గారు, ముక్తారన్న ఇద్దరు కలిసి 5 లక్షల రూపాయలు వడ్డీకి లెక్క ఇప్పించారు. అన్నా పెద్దనా, నేను వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నా బెంగళూరులో, మా నాన్న లెక్క వేయడం లేదు అని చెప్పినప్పుడు పెద్దనా రాజశేఖర్ సార్ మీద అభిమానంతో రాజశేఖరుడు కొడుకు కదా అని చెప్పి 5 లక్షల రూపాయలు వడ్డీకి ఇప్పించారంట. అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, మా రాచమల్లు అన్న మాజీ ఎమ్మెల్యే రాజభవనం ఉంటావు, అదేమో నీకు మీ రాచమల్లికి తెలియాలి. నువ్వేమో మా రాచమల్ల భూస్వామి అంటావు. అయిపోయేమో నేను పేదవాడిని, చినిగిపోయిన నిక్కలు వేసుకున్నా, పసు ఉన్నా, 3 రోజులు నేను అన్నం తినకుండా ఉన్నా అని ఆయప్ప చెప్తాడు. ఆయప్ప సొల్లి చెప్తున్నావా, నువ్వు సొల్లి చెప్తున్నావు అర్థం కావడంలే. ఇద్దరు మాట్లాడుకొని ఎవరు ధనంతుడో ఎవరు బీదవాడో ఇద్దరు కలిసి చెప్తే బాగుంటుంది. ఇంకా మా పెద్దన్న గురించి చెప్పినాం. 25 ఏళ్ళు
మీరు 5 దఫాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు 6వ దఫా మా అన్న 1 దఫా ఇస్తానే చీంచి చెల్లాసి ఊడ్చేసినాడు ఊరంతా, మీరు ఇంకా ఊడ్చలేదే అని అంటున్నావు. అయ్యా క్రికెట్ బుకీ గారు, 1983లో పొద్దుటూరు రాజకీయం ఎట్ట ఉంది? ఒక వ్యక్తి పేరు ఎత్తాలన్నా కూడా గడగడ వణుకుతున్నారు. ఇది పడుతున్నాయి. నేనంటే చూడలేదులే, నేను పుట్టింది 83, 84లో పుట్టినా. పెద్దోళ్ళు చెప్తాంటే నేను వింటనే ఫుల్ ఫ్యాక్షన్. ఆ రోజుల్లో తినేదానికి తిండి లేకుండా కూడా బతుకుతే చాలని జీవిస్తున్నారంట పెద్దోళ్ళు. అప్పుడు ప్రజలు అటువంటి టైంలో పెద్దనే వచ్చి ఫ్యాక్షన్ని అనగదొక్కి, ఆ ఫ్యాక్షన్ అనగదొక్కాలని తొక్కదానికి అయిపోకు 3 తరాలు 3 టైమ్స్ పట్టింది. అంటే 15 ఏళ్ళు పట్టింది. 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అప్పటికి మళ్ళీ పెద్దన మళ్ళీ నువ్వు అధికార పార్టీలో ఉన్నాడు. పెద్దన అధికారంలో పార్టీలో ఉన్నాడు. ఏం అభివృద్ధి చేయాలని చెప్పాలంటే రాసుకోవాలి. నువ్వు రాసుకుంటా చెప్పి నేను చెప్తా. ఒక 4-5 చెప్తా. పొద్దుటూరు చుట్టూ రింగ్ రోడ్లు వచ్చినాయి. ఎవరు వేపించారు? జమ్మముడు కానీ, కొరపా రోడ్డు కానీ, ఇటు జమ్మముడు బైపాస్ కానీ, ఏదే అన్ని రింగ్ రోడ్లు ఎవరు వేపించారా? పొద్దుటూరుకు వెటర్నరీ కాలేజ్ ఎవరు తెచ్చినారా? ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు తెచ్చినారా? నువ్వు తెచ్చినావా? కానీ మీ మాజీ ఎమ్మెల్యే తెచ్చినాడా? అప్పుడు మీ మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పకనే ఉన్నాడు. 2000 ఇవన్నీ డెవలప్ చేసేటప్పుడు అడుగు మీ మాజీకి, ఏం బుక్కి, క్రికెట్ బుక్కి అడిగితే బాగుంటుంది. ఇంకోటి, ఏదో మేము మార్కెట్ కట్టి మార్కెట్ వాళ్ళకు మేము అది చేస్తున్నాం, ప్రజలకు అందుబాటులో తెస్తున్నాం అంటున్నాం. ఆ విషయం ఇప్పుడు కాదు, మీరన్నా ఇప్పుడు 2022, 2023లో ఇప్పుడు మొదలుపెట్టారు. కానీ మా ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు ముక్తారన్న 2006, 2007లోనే ఈ ప్రపోజల్ పెట్టినారు. అప్పుడు మార్కెట్ వాళ్ళు ఏం చేశారు? అప్పుడు కూర్చోబెట్టి మార్కెట్ వాళ్ళు ఏం చేశారంటే, లోపల ఉండే మార్కెట్ డెమాలిష్ చేసేసి మీరు బయట కొద్ది రోజులు వ్యాపారం చేసుకోండి, లోపల కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీ స్థలాలు మీకు ఇస్తే మీరు వ్యాపారం చేసుకోమంటే దానికి మీ కాడ ఉండే కొందరు చెంచాలు ఏం చేశారంటే దానికి అడ్డుపడ్డారు. కోర్టు నుంచి స్టే తెచ్చారు. కట్టకూడదు, మేము ఈయనే ఉంటాం, మాకు వద్దు, మాకు ఎటువంటి సౌకర్యం లేదు. నువ్వు ఈ రోజుల్లో ఏదో కూరగాయలు తీసుకుంటే పందులు వస్తున్నాయి, ఆడోళ్ళు తీసుకుంటే వంగి తీసుకుంటే ఇబ్బంది. ఆ ఆలోచన గతంలో అప్పుడే 2006, 2007లోనే ఆలోచించారు. పెద్ద ఎమ్మెల్యే గారు ముక్తారన్న అప్పుడు చైర్మన్గా ఉన్నాడు, వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఆ రోజు ఆలోచించి అప్పుడు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెట్టి చేయాలని చూశారు. కానీ అప్పుడు వినుకోలే మీ చంచాలు. కొందరుపై కోర్టుకు స్టే తెచ్చిన తర్వాత కోర్టుకు గౌరవించాల్సిందని వదిలేసినారు. మళ్ళీ మీరు ఏమన్నా మార్కెట్ వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో ఏమన్నా చర్చించి ఏమన్నా చేసినారా? లేదు. దౌర్జన్యంగా చీకట్లో 4 గంటలకు, 5 గంటలకో, 3 గంటలకో వాళ్ళ పచ్చి సరుకు ఉంది అంగట్లో 4-5 జేసీబీలు తెచ్చి పోలీసులు తెచ్చి హైకోర్టు స్టే ఉన్నా కూడా రౌడీజంగా మీరు పగలగొట్టినారు. అది వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పు. లేదు మేము వాళ్ళతో రాజీ పడే మేము కొట్టామని వాళ్ళు ఒక్కరితో చెప్పి, మీ చెంచాగాల్లో తప్ప ఏరోళ్ళ సామాన్యులతో చెప్పి మార్కెట్ వాళ్ళకు నాశనం చేసి పెట్టినారు. ఈరోజు నీ మాజీ ఎమ్మెల్యే అయ్యేదానికి ఉసూరు తగిలింది. మార్కెట్ వాళ్ళు ఉసూరే తగిలింది. మీకు ఎవ్వరు ఉసూరు తగలే, మార్కెట్ వాళ్ళు ఉసూరు తగిలింది. ఇంకొకటి విషయము, మార్కెట్ కట్టేదానికి మార్కెట్లో గతంలో ఈ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు? మేమేమో సత్యహరిచంద్రులమో, మేమే నీతి నిజాయితీగా బతుకుతున్నామో, ఏరో వాళ్ళంతా దొంగలన్నట్టు మాట్లాడుతున్నాం. పచ్చకామలు ఉన్నవాడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు మీరు ముందు అవినీతి పరులు, మీరు దొంగలు ఊరంతా చెప్తే ఎట్టా? మీరు మార్కెట్లో గతంలో 194 మంది ఉన్నారు. మార్కెట్లో ఏం బుక్కి? నీకే క్రికెట్ బుక్కి చెప్పేది. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారా? 400 మందికి ఇచ్చారు. దానిలో పంచినారు. వ్యాపారస్తులు ఏడుస్తున్నారు. నీకు అంగట్లు లేవా? నువ్వు అమ్ముకోలేదా? అతను సింహాద్రిపురం నుంచి వచ్చాడు ఒక అతని పేరు ఇలియాస్, స్టోర్ డీలర్, స్టోర్ స్మగ్లర్, బియ్యం సరఫరా చేసి అతనికి రూములు ఇచ్చారు. మీరు నన్నేసాని ఆటోనగర్ అతనికి కూడా రూములు ఇచ్చినారు. మీ చెంచాగాలను పెట్టి అమ్మినారు. కోట్ల రూపాయల దాంట్లో మీరు సంపాదించారు. మళ్ళీ మీరు మాట్లాడతారా? ఏం అభివృద్ధి చేశారా మీరు? ఈ అభివృద్ధి మీరు అభివృద్ధి అయినారు, కానీ ప్రజలకు మీతో
ఎటువంటి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగాలే. ఆ మార్కెట్కు మేము ఏదో 151 కోట్లు లెక్క తెచ్చినామంటారు. అంత మార్కెట్ అవసరమా? ఈరోజు కూడా మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా, ఆ మార్కెట్ పగలగొట్టడము ఆ మార్కెట్ ఉన్నోళ్ళకి ఇష్టమా అయితే రహస్య ఓటింగ్ పెట్టు. రాచమల్లు మంచి పని చేశాడు అని ఒకటి పెట్టు, రాచమల్లు చెడ్డ పని చేశా అని ఒకటి పెట్టు లిస్టు. దానిపై వాళ్ళు ఓటింగ్ చేస్తారు. ఏది ఉంటే వాళ్ళు ఏది తీర్పు తీస్తే అదే. అట్నే 194 అంగట్లు ఉంటే 400 చేసినాం. రాచమల్లు మంచి పని చేశాడు, మాకు సహకరించాడు అని అది కూడా అడుగుదాం. ఇప్పుడు కొత్తగా కట్టే మార్కెట్ డిజైన్ కూడా అడుగుదాం, ఇది మంచిదా చెడ్డా అని. ఏమయ్యా, మీ స్వలాభం కోసము మీరు దాంట్లో ఉండే ఇసుక అమ్ముకునే దానికి మీ కమిషన్ల కోసము 20-30 కోట్లు 50 కోట్లు అవసరమా? ఆ రోజుల్లోనే 3-4 కోట్లు అది అయిపోయేది. ఇప్పుడు 50 కోట్లు కానీ 60 కోట్లు కానీ ఆ భారమంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద, మా మీద పడుతుంది. మీకేమి ఇలా. ఇంకోటి, ఇంకా ముక్తారన్న మీద ఇచ్చినాం. ఏమని? ముక్తారన్న పోయి ఏదో సౌదీకి పోయి ఫ్లాట్ వేసినాడని. ముక్తారన్న పోయి సౌదీకి పోయి ఫ్లాట్లు అమ్మినాడు, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఎవరన్నా నీ కాడికి వచ్చి అన్న ఇట్లా ముక్తారన్న మాకు చీటింగ్ చేశాడు, రిజిస్టర్ చేసి నీ కాడికి ఎవరైనా వచ్చారా? పిలిచోండి రా. ఎందుకు ఊరిగా అన్ని అబద్ధాలు చెప్తాను? ముక్తారన్న ఉండేప్పుడు ఏం అభివృద్ధి చేసినా అన్నావు. మీరు 5 ఏళ్ళు రాజభవన్లాగా వాడుకున్నారే మున్సిపల్ ఆఫీసు, అది ఎవరు హాయంలో కట్టినారా? ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది, షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ తెచ్చినాయా? అప్పుడు ముక్తారన్న హాయంలో కట్టినట్టే. మీరు మొన్నటిదాకా సచివాలయాలని పెట్టినారు, వార్డు సచివాలయాలు, అవన్నీ కమ్యూనిటీ హాల్స్, అవన్నీ ముక్తారన్న హాయంలో కట్టినట్టే. ఏం నిద్రపోతున్నారా మీరు? అంటే నీకు తెలిసే కదా అభివృద్ధి అంటే మంచి ఏమి చెడేది నీకు తెలిసేది. నీకు ఒకటి క్రికెట్ పట్టీలు రాసుకోవడము, ఏరావులకు సంపి నువ్వు లెక్క సంపాయడం, అది తప్ప నీకు ఏది పనికిరాదు. మళ్ళీ ఏదో గోల్డెన్ ప్లాజా గురించి నేను పేర్లు చెప్తా, మళ్ళీ అది చెప్పు ఎవరైతుంటున్నారు? నాకు ఇప్పుడే తెలిసింది. గోల్డెన్ ప్లాజా తాజ్ కాడ నువ్వు పిటిషన్ వేసి 10 లక్షల రూపాయలు నువ్వు లంచం ఎత్తినావా లేదా? దానికి సమాధానం చెప్పు. కాదని పోయి ఖురాన్ తీసుకుని ప్రమాణం చేయాలి. 10 లక్షలు లెక్క తీసుకున్నావా లేదా? బైపాస్లో పేస్ కాలేజ్ ఉంది షాకిర్గాడ కూడా లెక్క తినాను. వాళ్ళు ఏదో పార్ట్నర్లు ఏదో గొడవ పడతాంటే దానిలో పోయి నువ్వు ఏదో పెద్ద మనిషిగా చేస్తా అని ఆడ కూడా లెక్క తినావు. నేను అది చేస్తాను. అది నీ బతుకు. నువ్వు ఏదో మా చంద్రబాబు నాయుడు గురించి, ఎమ్మెల్యే గురించి, ముక్తారన్న గురించి. అసలు నాకే సిగ్గుగా ఉంది. నీకు నేను ప్రెస్ మీట్ ఇవ్వాలంటే నా స్థాయి కాదు. నువ్వు అయినా కూడా ఏమంటే ఇంకా ఇవ్వాలని ఒక మజ్బూరి, అంటే దానికి తెలుగులో ఏమంటారంటే బాధతో ఇంకా ఇవ్వాల్సి వస్తుంది. లేకుంటే నేను నా స్థాయి కూడా కాదు. ఒక క్రికెట్ బుక్కి కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే ఇంకా నీ చరిత్ర దండిగా ఉంది. ఒక్కొక్కటి మెల్లిగా తీసి అన్నీ చెప్తా. దయచేసి మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉన్నట్టు మాట్లాడు. లేనిపోని ఎవరో మెహర్బానీ కోసం మాట్లాడితే అది పద్ధతి కాదని నీకు హెచ్చరిస్తున్నా.